సో గైస్ లాస్ట్ వీడియోలో మనం స్నేక్కి బాడీ అయితే క్రియేట్ చేసినాం కదా సెగ్మెంట్స్ రైట్. సో ఒకసారి రన్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో కోడ్లో. సో స్నేక్ మూవింగ్ తినింది, బాడీ అయితే వచ్చింది, ఒక్కొక్క పార్ట్ అయితే పెరుగుతూ ఉంది. సో బట్ మనకున్న ప్రాబ్లం ఏమంటే ఇది తినిన తర్వాత సో అట్లే చక్కగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూసినట్లయితే అట్లే కిందికి వెళ్ళిపోతుంది, అది ఆడ ఉండట్లేదు. సో దాన్ని బయటికి పంపించకుండా ఆడే పెడదాం కొంచెం లోపలే. బయటకు పోతే ఏం లాభం, లోపల ఉండాలి కదా. సో దానికోసం మనం వైల్డ్ ట్రూ ఉంది కదా, అంటే మెయిన్ గేమ్ లూప్ ఉంది కదా, ఎక్కడైతే మెయిన్ లూప్ ఉందో గేమ్ది అక్కడ లోపల దాని కోడ్ అయితే రన్ చేద్దాం. సో ఇక్కడ లోపల అయితే మనం ఇఫ్ స్టేట్మెంట్ చేద్దాం. సో లెటస్ ఈ మొత్తం స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ మొత్తానికి బార్డర్స్ అనుకోండి. సో ఇక్కడ లెంత్ ఇట్లో లెంత్ ఉంటుంది. సో ఇక్కడ మిడిల్లో 0 సో ఈ లెంత్కి అయితే ఇద్దాం. సో మామూలు కోఆర్డినేట్స్ ఉంటాం కదా, 0 ఇక్కడికి, 100 ఇక్కడికి అన్నట్లు. సో అలాగే ఈ కోఆర్డినేట్స్ దాటితే మళ్ళీ ఇక్కడికి వచ్చేటట్లు, ఈ బాటమ్ కోఆర్డినేట్స్, ఈ రైట్ కోఆర్డినేట్స్ ఇక్కడ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్లలో సో అవి దాటితే మళ్ళీ నెక్స్ట్ మెయిన్కి వచ్చేటట్లు అండ్ సెగ్మెంట్స్ అన్నీ క్లియర్ అయ్యేటట్లు, పార్ట్స్ అన్నీ తినిన తర్వాత వచ్చే పార్ట్స్ అన్నీ వెళ్ళిపోయేటట్లు, ఫ్రెష్గా స్టార్ట్ అయ్యేటట్లు అయితే చూద్దాం. సో ఇక్కడ వీ హ్యావ్ టు చెక్ ఫర్ కొలిజన్స్ అనమాట, అంటే బార్డర్ కొలిజన్స్ రైట్, బార్డర్ కొలిజన్స్, బార్డర్ కొలైడ్స్. ఓకే, బార్డర్ కొట్టుకుంటే ఓకే నిలిచిపోవడం అనమాట. సో ఇఫ్ స్టేట్మెంట్స్ ఇఫ్ హెడ్ డాట్ ఎక్స్ కోఆర్డినేట్, ఓకే ఇఫ్ ఎక్స్ డాట్ ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ గ్రేటర్ దెన్, నేను 300 ఇస్తాను ఎక్స్ కోఆర్డినేట్కి వాల్యూ. మీరు కావాలంటే వాల్యూ మార్చకపోవచ్చు, అది మీ ఇష్టం. బట్ ఇక్కడ మీరు ఏ వాల్యూ అయితే ఇస్తారో ఆ వాల్యూకి అయితే బార్డర్ అయితే వేసేసుకొని సో ఆ వాల్యూ బట్టి అయితే మూవ్ అవుతుంది అనమాట. సో మీరు కొన్ని డిఫరెంట్ వాల్యూస్ ట్రై చేస్తే అక్కడ అర్థమైపోతుంది. సో ఈజ్ గ్రేటర్ దెన్ 300 ఆర్ సో హెడ్ డాట్ ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ లెస్ దెన్ రైట్. ఈసారి నేను మైనస్ ప్లస్ టూ సైడ్స్ కావాలి కాబట్టి ఆ రెండు అయితే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ దీన్ని అయితే కాపీ చేస్తాను, హోమ్ రైట్, ఇక్కడ అయితే కాపీ చేసి అండ్ దీన్నే వై యాక్సిస్ కూడా ఇస్తాం అనమాట. సో అక్కడ ఎక్స్ బదులు వై అయితే ఇస్తాం, ఇక్కడ ఉంది కదా ఎక్స్ బదులు వై. సో ఇదైతే స్క్వేర్ క్రియేట్ అవుతుంది అనమాట, 300. సో స్క్వేర్ వద్దు రెక్టాంగిల్ టైప్ కావాలంటే ఇక్కడ వాల్యూస్ అయితే చేంజ్ చేయండి. వైకి 400 అండ్ వైకి కాకుండా వై అంటే ఇట్లా పైకి వెళ్తుంది ఎక్స్ ఇట్ సైడ్. సో దాన్ని బట్టి ఎక్స్కి లెంత్ ఎక్కువ ఉండొచ్చు అండ్ వైకి తక్కువ ఉండొచ్చు. సో స్క్రీన్ సైజ్ తెలుసు కదా, 16:9 పెట్టేసి వస్తుంది. నేను ఇక్కడ హారిజాంటల్గా పెట్టినా కాబట్టి నాకు ఇక్కడైతే లెంత్ తక్కువ వస్తుంది ఇట్లా కంపేర్ చేసినప్పటికి. సో అందుకని ఇట్లా ఈ ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఇట్లా 400 ఇస్తున్నాను, పైకి అయితే 300 అయితే ఇచ్చాను. సో ఇక్కడ సింటాక్స్ అండ్ ఇక్కడ ఈ ఇఫ్ స్టేట్మెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్గా గేమ్స్ చూసినట్లయితే స్నేక్ గేమ్ మనం బార్డర్కి వెళ్ళి హిట్ చేసిన తర్వాత మనకు చిన్న గ్యాప్ అయితే వస్తుంది అనమాట. అంటే ఒక సెకండ్ అక్కడ హెడ్ స్నేక్ మొత్తం అయితే అక్కడే ఆగిపోతుంది అనమాట, ఆగిపోయి మళ్ళీ నెక్స్ట్ పొజిషన్కి వస్తుంది. సో ఇక్కడ టైం అయితే తీసుకుంటుంది. సో స్లీప్ ఇక్కడ 0.5 సెకండ్స్ అయితే మెన్షన్ చేస్తాను. మీకు ఇష్టం ఇంతసేపు తీసుకోవచ్చు, మీరు కావాలంటే 1 సెకండ్ కావాల్సిందే ఇవ్వచ్చు. ఈ బ్రాకెట్స్ పారెంథసిస్లో అయితే ఇవ్వండి, కర్లీ బ్రాకెట్స్లో ఇది ఎంత వాల్యూ అయితే ఇవ్వాలనుకుంటారో ఆ వాల్యూని. అండ్ నెక్స్ట్ హెడ్ డాట్ గో టు అండ్ 0,0 అది మళ్ళీ సెంటర్కి రావాలి కదా ఓసారి, అంటే బార్డర్కి హిట్ అయిన తర్వాత మళ్ళీ సెంటర్కి వచ్చారు కాబట్టి హెడ్ డాట్ గో టు 0,0, హెడ్ అయితే 0కి అయితే వెళ్ళిపోతుంది. అండ్ హెడ్ డాట్ డైరెక్షన్, మన డైరెక్షన్ ఆల్రెడీ తెలుసు, మనం ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం. సో డైరెక్షన్ అనేది వీ విల్ గివ్ ఇట్ టు స్టాప్. ఒకవేళ డైరెక్షన్ మనం ఇక్కడ లెఫ్ట్ రైట్ అప్ ఇచ్చినాం అనుకోండి, వాల్యూస్ ఏమైనా ఇచ్చినాం అనుకోండి, అది అక్కడికి వచ్చి హిట్ అవుతుంది. హిట్ అయిన తర్వాత వెంటనే అది మీకు ఏ డైరెక్షన్ ఇచ్చినారో ఆ డైరెక్షన్ అయితే కంటిన్యూ అయిపోతుంది, ఆగిపోదు అనమాట. అండ్ ఇక్కడ సో ఇప్పుడు దీన్ని అయితే రన్ చేద్దాం, రన్ దిస్ అండ్ లెట్స్ గో. ఓకే వెయిట్, అది ఎక్కడ కొలాడ్ అవుతుందో చూద్దాం. సో అక్కడ ఆగిపోయింది, ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ క్లియర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది సెగ్మెంట్, ఇది పార్ట్ అన్నమాట, బాడీ పార్ట్, హెడ్ కాదు. హెడ్ మనకు ట్రయాంగిల్ షేప్లో ఉంది. సో ఇక్కడ ఏమైందంటే అది ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కోడ్ చూసినారు కదా, లాస్ట్ వీడియోలో నేను చూపించినాం కదా అది అపెండ్ అవుతుంది అని. సో ఇక్కడ అపెండ్ అని, సో అక్కడ అపెండ్ అయ్యేటివి అక్కడ అలాగే ఉండిపోయినాయి అనమాట. సో అందుకని దాని మీదే అంటే హెడ్ మీద అది చూపిస్తుంది అనమాట, హెడ్ మీదే
ఈ పార్ట్స్ కూడా బాడీ పార్ట్స్ కూడా అయితే చూపించడం జరుగుతుంది. సో హెడ్ మీద ఎందుకు చూపిస్తుంది, కింద ఎందుకు చూపిస్తుంది అంటే ఏది ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ రైట్, ఏదైతే లాస్ట్లో వచ్చిందో అది పైన వస్తుంది. సో హెడ్ ఫస్ట్లో ఉంటుంది కాబట్టి అది కిందికి వెళ్ళిపోయింది. సో ఇక్కడైతే మనం ఇంకో ఫార్ లూప్ మెన్షన్ చేద్దాం, ఎందుకంటే సెగ్మెంట్స్ ఉండే 1-2 ఉండవు కదా, సేమ్ మెథడ్ 1-2 సెగ్మెంట్స్ అయితే ఉండవు, 1-2 బాడీ పార్ట్స్ అయితే ఉండవు కదా. సో ఆ ప్రతి ఒక్క బాడీ పార్ట్ని అయితే పక్కకి అంటే మూవ్ చేసేయాలి కాబట్టి, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 తిన్నారనుకోండి, 10 బాడీ పార్ట్స్ని పక్కకు మూవ్ చేయాలి కాబట్టి, సో విల్ యూజ్ ఫార్ లూప్ ఫార్ పార్ట్, ఆల్రెడీ పార్ట్ 1 అన్నట్టు. సో ఫార్ పి, సో ఇక్కడ పి అని అనుకోండి, ఇక్కడ పి అనేది ఒక పార్ట్ రిప్రజెంట్ చేస్తుంది, ఒక్కొక్క పార్ట్ని ఇన్ పార్ట్, ఓకే మొత్తం పార్ట్స్లో. అండ్ ఒక సెకండ్ మీకు కన్ఫ్యూజన్ లేకుంటే వీటిని ఎస్గా మారుస్తాను, పార్ట్స్ అని, ఓకే దీన్ని అయితే పార్ట్గా పెడతాను. అండ్ ఇక్కడ ఎస్, సో ఇక్కడ కూడా ఎస్, మొత్తం అంతా ఇప్పుడైతే సెట్ చేయడం జరిగింది. ఇంతకు ముందు వీడియోలో చేసింటే సరిపోయినండు. అండ్ ఓకే ఎస్ పార్ట్స్, ఓకే సో ఇక్కడ ఫర్ పార్ట్ ఇన్ పార్ట్స్ ఇప్పుడైతే క్లియర్గా ఉంది కదా, అన్ని పార్ట్స్లలో ఒక్కొక్క పార్ట్ రైట్. అండ్ ఇక్కడైతే ఒక్కొక్క పార్ట్ రైట్, ఒక్కొక్క పార్ట్ని తీసుకొని ఆ ఒక్కొక్క పార్ట్ని స్క్రీన్లో నుంచి పక్కకు మూవ్ చేసేయాల. అండ్ ఈ మొత్తం స్క్రీన్లో ఎక్కడా లేకుండా పక్కకైతే మూవ్ చేసేయాల. దానికోసం మనం ఏం చేయాలంటే అంటే స్క్రీన్ అవుట్ సైడ్కి వెళ్ళిపోయేటట్లు ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ అయితే ఇద్దాం. సో ఇక్కడ మీరు ఏదైనా ఒక ర్యాండమ్ నెంబర్ టైప్ చేయండి, కామెంట్ మళ్ళీ ఏదో ర్యాండమ్ నెంబర్ టైప్ చేయండి. అండ్ ఇది ఏం చేస్తుందంటే ఈ పార్ట్ని అయితే ఈ పొజిషన్కి అయితే మూవ్ చేస్తుంది. ఈ కోఆర్డినేట్స్ కంటే ఇంకా అది ఎక్కడికి వెళ్ళిపోయింటుందో కూడా తెలియదు. సో స్క్రీన్ మీద అయితే కనపడదు, మనకు కావాల్సిందే అది ఎక్కడికి పోయినా మనకు సంబంధం లేదు, స్క్రీన్ మీద కనపడకూడదు రైట్. అండ్ నెక్స్ట్ ఈ ఫార్ లూప్ అవుట్ సైడ్లో మనకు ఈ ఒక్కొక్క పార్ట్ని ఇక్కడైతే అపెండ్ చేసింది కదా, ఇక్కడ ఈ అపెండ్ చేసిన పార్ట్స్ అన్ని సేమ్ అలాగే అక్కడే ఉండిపోయింటాయి అనమాట. సో అక్కడ నుంచి అంటే ఎన్ని పార్ట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీరు గేమ్లో 5 అయితే తీసుకున్నారు, ఆ తర్వాత మీరు వెళ్ళి కొలిజన్ బార్డర్కి అయితే హిట్ చేసినారు. మీరు ఇంతకుముందు గేమ్లో తీసుకుంటే 5 పార్ట్స్ అంటే 5 ఫుట్స్, ఆ పార్ట్స్ అలాగే ఉంటాయి అన్నమాట, అవైతే క్లియర్ కావు. సో వాటిని అయితే మనం అయితే క్లియర్ చేయాలన్నమాట. సో దాన్ని క్లియర్ చేయడానికి మనం ఏ దాంట్లో అయితే ఉన్నామో, సో వేటిలో అయితే వాల్యూ స్టోర్ చేసుకున్నామో వాటిని, అంటే ఈ లిస్ట్ ఇక్కడైతే మనం పార్ట్స్ డాట్ CLEAR అయితే క్లియర్ చేయండి. సో ఇది పైథాన్ 3 సింటాక్స్ అనమాట, పార్ట్స్ డాట్ క్లియర్. సో మీరు అంతకంటే తక్కువ వాటిలో వాడుతున్నట్లయితే, అంటే పైథాన్ 3 కాకుండా అంతకంటే ముందు ఉండే దాంట్లో, సో పార్ట్స్ ఎంటీ లిస్ట్కి అయితే అసైన్ చేయొచ్చు, ఇలా అనమాట. సో ఇది ఫర్ పైథాన్ 3. బట్ మీకు మ్యాక్సిమం మీరు మొబైల్ అంటే ఈ పైడ్రైడ్ యాప్ నుంచి చూసేస్తారు కాబట్టి, సో ఇక్కడ వర్క్ అయితే అది ప్రతి ఒక్క యాప్లో సేమ్ సింటాక్స్ ఉంటుంది, అన్నీ ఒకటే వర్షన్ మీద అయితే రన్ అయితే ఉంటాయి. మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే యాప్ని అయితే అప్డేట్ చేయండి, ఓకే. అది ఇప్పుడు దీన్ని అయితే రన్ చేసినట్లయితే, సో ఇక్కడ చూసినట్లయితే రన్ చేస్తున్నాం. సో ఇట్స్ గోయింగ్, ఇంకో 2 తినేయండి, మళ్ళీ బార్డర్ పంపించేద్దాం. పోతుందిలా చూద్దాం, ఈసారి బయటకు పోతే కొడదాం రెండిట్లు. సో పోలేదు, మళ్ళీ కరెక్ట్గా వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇంతకుముందు చూసినట్లయితే దానిపైన కూడా మనకైతే బాడీ అయితే రాలేదు, అంటే బాడీ పార్ట్ అయితే రాలేదు, మనకి డైరెక్ట్ హెడ్డే వచ్చింది. సో దాన్ని మూవ్ చేస్తే ఇట్స్ గోయింగ్ లైక్ దిస్ రైట్. సో మనకైతే ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.